కొంతకాలం క్రితం లవర్ బాయ్ తరుణ్కి ఫాలోయింగ్ చాలా బాగా ఉండేది. అమ్మాయిల కలల రాకుమారుడిగా వెలిగిపోవడం వల్ల తరుణ్కి లవర్ బాయ్ అనే పేరు స్థిరపడింది. దానికి తోడు ఆయన ఎంచుకున్న ప్రేమ కథలు కూడా అందరికీ బాగా నచ్చేవి. పైగా తరుణ్ నటించిన దాదాపు అన్ని సినిమాలు సూపర్ హిట్టే. యాదృచ్ఛికమైన విషయం ఏమిటంటే 1990లో మనసు మమత చిత్రంతో బాలనటుడిగా కెరీర్ని ప్రారంభించిన తరుణ్ ఆ చిత్రాన్ని నిర్మించిన ఉషా కిరణ్ మూవీస్ సంస్థ ద్వారానే సరిగ్గా 10 సంవత్సరాల తర్వాత అంటే 2000 సంవత్సరంలో నువ్వే కావాలి చిత్రంతో హీరోగా మారారు. తరుణ్ పూర్తి పేరు తరుణ్ కుమార్ భట్టి. ఆయన మాతృమూర్తి రోజారమణి ప్రహ్లాదుడిగా నటించిన భక్త ప్రహ్లాద చిత్రంలోని పాలకడలపై శేషతల్పమున పాట ఇప్పటికీ ఎక్కడో ఒక చోట వినిపిస్తూనే ఉంటుంది. ఆ తర్వాత ఆమె డబ్బింగ్ ఆర్టిస్టుగా ఎంతోమంది హీరోయిన్లకు డబ్బింగ్ చెప్పారు. ఇక తరుణ్ విషయానికొస్తే దర్శక దిగ్గజం మణిరత్నం చిత్రాలైన అంజలి, దళపతిలలో సైతం నటించారు. పువ్వు పుట్టగానే పరిమళించును అన్నట్టుగా నటనను వారసత్వంగా పొందిన కారణంతో కాబోలు చైల్డ్ ఆర్టిస్టుగా ఉన్నప్పటి నుండే అందరి మెప్పును పొందే నటనను ప్రదర్శించే ప్రతిభను సొంతం చేసుకున్నారు తరుణ్. పైగా చైల్డ్ ఆర్టిస్టుగా నటించిన తొలి చిత్రమైన మనసు మమతతోనే బెస్ట్ చైల్డ్ ఆర్టిస్టుగా నంది అవార్డును అందుకున్నారు ఆయన. సరే, ఇదంతా బాగానే ఉంది. కానీ సడన్గా తరుణ్ గురించి ఇప్పుడు ఎందుకు మాట్లాడుకోవాల్సి వచ్చింది అంటే నిజమే, కరోనా కంటే ముందు 2018లో ఇది నా లవ్ స్టోరీ సినిమాలో అభి క్యారెక్టర్లో కనిపించిన తర్వాత ఇప్పటి వరకు తరుణ్ మరో సినిమాలో నటించిన దాఖలాలు లేవు. కానీ ఆయన హఠాత్తుగా ఈ మధ్య ఓ వార్తతో పాపులర్ అయ్యారు. అదేంటంటే ఆయన పెళ్లి చేసుకోబోతున్నారని. 1983 జనవరి 8వ తేదీన జన్మించిన తరుణ్ ప్రస్తుతం 42 ఏళ్ల వయసులో ఉన్నారు. అయితేనేం 40లలో పడిన తర్వాత పెళ్లి చేసుకున్నవారు ఇంతమంది లేరు. అలాగే తరుణ్ కూడా పెళ్లి చేసుకుంటారనుకుందాం. కానీ ఇక్కడ ఒక్కసారిగా సంచలనాన్ని రేకెత్తించిన విషయం ఏంటంటే తరుణ్ మెగా ఫ్యామిలీ అల్లుడు కాబోతున్నారని ప్రచారం జరిగింది. దీనికి ఊతమిచ్చింది ఏంటంటే ఆ మధ్య తరుణ్ మాతృమూర్తి రోజారమణి తన కొడుక్కి పెళ్లి చేయబోతున్నానని చెప్పారు. అది కూడా ఇండస్ట్రీలో ఓ పెద్ద కుటుంబానికి చెందిన అమ్మాయి తన కోడలు కాబోతోందని అన్నారు. దీంతో ఇండస్ట్రీలోని ఏ పెద్ద కుటుంబాల్లో పెళ్లి కావలసిన అమ్మాయిలు ఉన్నారంటూ సోషల్ మీడియా సెర్చ్ చేసింది. ఆ శోధనలో మెగా బ్రదర్ నాగబాబు కూతురు నిహారిక పేరు తెరపైకి వచ్చింది. చైతన్య జొన్నలగడ్డతో నిహారిక పెళ్లి అంగరంగ వైభవంగా జరగడం, ఆ తర్వాత భేదాభిప్రాయాలతో వారిద్దరూ విడిపోవడం అందరికీ తెలిసిందే. సో నిహారిక తరుణ్ని రెండో పెళ్లి చేసుకోబోతున్నారు కాబోలని చాలామంది అనుకున్నారు. కానీ అందులో ఏమాత్రం నిజం లేదని, ఒకవేళ తాను పెళ్లి చేసుకోబోతున్నట్టయితే తనే స్వయంగా అందరికీ చెప్తానని తరుణ్ అన్నారు. దీంతో తరుణ్ మెగా కుటుంబానికి అల్లుడు కాబోవట్లేదని, నిహారిక తరుణ్ పెళ్లి వార్త పుకారేనని తేలిపోయింది. ఇకపోతే ఈ నేపథ్యంలో తరుణ్కి సంబంధించిన గత విషయాలపై చాలామంది ఫోకస్ చేయడం మొదలుపెట్టారు. ఇదివరకు తరుణ్ అనగానే అందరికీ ఆర్తి అగర్వాల్ గుర్తొచ్చేవారు. ఈ సందర్భంలో ఆర్తి మరోసారి మనసులో మెదిలారనే చెప్పాలి. విక్టరీ వెంకటేష్ సరసన నువ్వు నాకు నచ్చావు సినిమాతో టాలీవుడ్లో ప్రవేశించిన ఆర్తి అగర్వాల్ ఆ తర్వాత తరుణ్ సరసన 2001లో నువ్వు లేక నేను లేను సినిమాలో నటించిన విషయం తెలిసిందే. అప్పటి నుండే వీరిద్దరూ ప్రేమలో పడ్డారని, తరుణ్ వల్ల ఆర్తికి ప్రెగ్నెన్సీ వచ్చిందని అప్పట్లో గుసగుసలు వినిపించాయి. కానీ తరుణ్ ఆర్తి అగర్వాల్ని పెళ్లి చేసుకోవడానికి ఆయన మాతృమూర్తి అయిన రోజారమణి ఒప్పుకోలేదని అప్పట్లో అన్నారు. దీంతో ఇది తట్టుకోలేకపోయిన ఆర్తి అగర్వాల్ ఆత్మహత్యాయత్నం చేసి ఆసుపత్రి పాలైనట్టు అప్పట్లో దుమారం చెలరేగింది. ఈ సంఘటనతో డిప్రెషన్లోకి వెళ్ళిపోయిన ఆర్తిని ఆ తర్వాత అమెరికాలో సెటిల్ అయిన గుజరాతీ బిజినెస్ మ్యాన్కి ఇచ్చి పెళ్లి చేశారు. ఏం జరిగిందో తెలియదు కానీ ఎక్కువ కాలం గడవకుండానే వాళ్ళిద్దరూ విడిపోయారు. అనంతరం అటు సినిమాలు లేక ఇటు లావెక్కిపోయి ఎంతో బాధను అనుభవించారు ఆర్తి. లావు తగ్గించుకునే ప్రయత్నంలో చేయించుకున్న ట్రీట్మెంట్ వల్ల అనారోగ్యం పాలై చనిపోయారని టాక్ ఓవైపు, తండ్రికి కూతురికి మధ్య జరిగిన గొడవ కారణంగా తండ్రి గోడపై నుండి కిందకు తోసేయడంతో పడిపోయి ఆర్తి చనిపోయారని టాక్ మరోవైపు రాజ్యమేలాయి. ఏదేమైనా ఆర్తి అగర్వాల్ చిన్న వయసులోనే పరలోకానికి ఎగడంలో తరుణ్ రోజారమణిల పాత్ర కూడా ఉందంటూ వాదించిన వారు ఉన్నారు. ఇకపోతే 90లలో తరుణ్కి హీరోగా ఓ ప్రత్యేకమైన క్రేజ్ ఉండేది. అంత క్రేజ్ ఉన్న హీరో ఒక్కసారిగా ఎందుకు ఫేడ్ అవుట్ అయ్యారనే సందేహం చాలామందికి కలిగింది. హీరోగా వెలిగిపోయిన తరుణ్ సైడ్ హీరోగా కానీ క్యారెక్టర్ ఆర్టిస్ట్గా కానీ నటించడానికి ఇష్టపడకపోవడం వల్లే తరుణ్ ఫేడ్ అవుట్ అయ్యారనే అభిప్రాయం సైతం కొందరికి కలిగింది.
అందుకు ఒక చిన్న ఉదాహరణ సైతం ఉంది. అదేంటంటే ఆ మధ్య పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఓ చిత్రంలో తరుణ్ కూడా నటిస్తున్నారనే టాక్ వినిపించింది. కానీ ఆ తర్వాత ఆయనే స్వయంగా ఆ సినిమా సిబ్బంది తనను సంప్రదించలేదని, తను నటించడం లేదని స్పష్టం చేశారు. ఏదేమైనా ఇప్పటికీ తరుణ్ నటిస్తే ఆదరించే ప్రేక్షకులు ఉన్నారనడంలో సందేహం లేదు. అందుకే తరుణ్ మళ్ళీ వెండితెరపై వెలిగిపోవాలని, పెళ్లి చేసుకుని ఓ ఇంటి వారవ్వాలని మన ఛానల్ తరపున మనస్ఫూర్తిగా కోరుకుందాం. చూశారుగా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాల్ని కామెంట్ రూపంలో తెలిపి మమ్మల్ని ప్రోత్సహించడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.